మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో మసాలా గుత్తి వంకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వంకాయల్ని 4 ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ధనియాలు, 1/2 స్పూన్ నువ్వులు, కొద్దిగా చింతపండు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా మొత్తం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో బాగా వంకాయలను ఫ్రై చేసుకోవాలి. వంకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా వంకాయలు స్టఫ్ చేసుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి.
మసాలా పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో వంకాయలని మెత్తగా ఉడికించుకోవాలి. వంకాయలు మెత్తగా ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.